హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం భమిడిపాటి సోమయాజి గారు రచించిన మహారాజశ్రీ మనవలు అనే ఓ చక్కటి కథను విద్దాం. ఇక కథలోకి వెళ్దాం. చలపతి పొద్దున్నే లేచి ఆఫీస్ ఫైల్స్ చూసుకున్నాడు. సెలవు రోజుల్లో కూడా ఆఫీస్ పని ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి చాలా సిన్సియర్. ఆ రోజు ఆదివారం. టీవీలో పొద్దున 9 గంటలకి గుండమ్మ కథ సినిమా చూడాలని అతని కోరిక. టిఫిన్ తినేసి 8 గంటలకే రెడీ అయ్యాడు సినిమా చూద్దామని. అదే టైంకి వనస్థలిపురంలో ఉన్న తన పెద్ద కూతురు వచ్చి వాళ్ళు ఏదో పెళ్లికి వెళ్లాలని చెప్పి తన కొడుకుని తీసుకొచ్చి వదిలేసి వెళ్ళింది. గోవిందా, ఇంకా సినిమా ఏం చూస్తాం, వీడిక కార్టూన్లు చూడటం మొదలు పెడతాడు అనుకున్నాడు చలపతి. చలపతిది చాలా స్వచ్ఛమైన మనసు. అనుకున్నట్టుగానే మనవడు కార్టూన్లు చూడటం మొదలుపెట్టాడు. వీడికి చీటోస్, అంకుల్ చిప్స్ అంటే చాలా ఇష్టం. డబ్బులు పోతే పోయాయని లోపల అనుకొని చీటోస్ కొనిస్తాను, అవి తిని బయట ఆడుకో అన్నాడు మనవడితో చలపతి. మరి అంకుల్ చిప్సో అన్నాడు తెలివైన మనవడు. అవి మీ మావయ్య హైదరాబాద్ వచ్చినప్పుడు కొనిస్తాడు, నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, అంకుల్ అని అడగాలి అన్నాడు చలపతి. సరే, చీటోస్తో బోని కొడదాం అని అవి తెప్పించుకున్నాడు వాడు. సరే, సినిమా మొదలైంది. మొదలైన అరగంటకి మనవడి ఇంట్లోకి వచ్చి తాతా చీటోస్ అయిపోయాయి అన్నాడు. కాసేపు కార్టూన్ చూస్తానన్నాడు వాడు. ఉండరా, సినిమా చూస్తాను నేను అన్నాడు చలపతి. ఈ లోపల టీవీలో అంకుల్ చిప్స్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అంకుల్ వచ్చేసరికి చిప్స్ నిల్వ ఉండి పాడైపోతాయేమో, నువ్వే కొనీ తాత అన్నాడు. సరే అని అంకుల్ చిప్స్ కూడా కొనిచ్చాడు చలపతి. మనవడు అవి కూడా ఊదేశాడు. మళ్లీ మామూలే, కార్టూన్ చూస్తానన్నాడు. పోనిండి, ఈ పాత సినిమా ఎన్నిసార్లు చూస్తారు, వాడిని కార్టూన్ చూడనివ్వండి అంది చలపతి భార్య. వాడు కార్టూన్ ఒక అరగంట చూసి మళ్లీ క్యాడ్బరీస్ మిల్క్ చాక్లెట్ ఒక 4 కొనిస్తే ఇంకాసేపు బయటకు పోతానన్నాడు. సరే, అఘోరించు అని మళ్లీ అవి తెప్పించి ఇచ్చాడు చలపతి. గబగబా లోపలికొస్తూ, ఏమండి, చార్మినార్ దగ్గర మతఘర్షణలు జరుగుతున్నాయట, టీవీలో చూపిస్తున్నారు, ఆ సినిమా ఆపండి బాబు అన్నది భార్య. చిన్నప్పటినుంచి మతఘర్షణలన్నా, తుఫాన్లన్నా, రైళ్లు పడిపోవడం అన్నా చాలా ఇష్టం చలపతి భార్యకి. మనవడు బయటికి వెళ్లాడనుకుంటే ఈవిడ తగులుకుంది అనుకున్నాడు చలపతి. ఏమిటో, వచ్చే జన్మలోనైనా ఆడదై పుట్టాలి. అసలు ఈ మగజన్మ ఎత్తినప్పటినుంచి ఏదో ఒక ఆడదాని ఆధీనంలోనే కదా మగాడు బ్రతుకుతున్నాడు. చిన్నప్పుడు తల్లి, పెద్దైన తర్వాత భార్య, ముసలితనంలో కోడలు. అస్తమాను మగాణ్ణి అణిచిపెట్టి పురుషాధిక్యం పురుషాధిక్యం అంటుంటారు ఈ మహిళలు. చలపతికి ఒక జోక్ కూడా జ్ఞాపకం వచ్చింది. ఒక అతను అన్నాడట, నేను ఎక్కువ మాట్లాడను అని. అది విన్న రెండో వాడు అన్నాడంట, నేను ఎక్కువ మాట్లాడను, నాకు కూడా పెళ్ళైంది కదా అని. సినిమా ఆపేసి టీవీ చూస్తే మతఘర్షణలు జరగలేదని, అవన్నీ వదంతులని నమ్మవద్దని పోలీసు శాఖ వారు ప్రకటించారు. బ్రతికామరా భగవంతుడా, నీవు దయామయుడు. ఇంక సినిమా చూద్దాం అనుకునే టైంకి మళ్లీ మనవడొచ్చేశాడు. వాడు మళ్లీ కార్టూన్ అన్నాడు. తప్పు నాయనా, అస్తమాను టీవీ చూస్తే కళ్ళు పోతాయి అన్నాడు చలపతి. మరి నీ కళ్ళు పోవా అన్నాడు వాడు. పెద్దవాళ్ళని అలా అనకూడదు అన్నాడు చలపతి. మరి పిల్లలు దైవంతో సమానం అంటారు కదా, మా కళ్ళు పోతాయి అనవచ్చా అన్నాడు వాడు. అంత తెలిస్తే ఇలా ఎందుకేడుస్తాను అని లోపల అనుకుంటూ, తెలియదు బాబు, కార్టూన్ చూసుకో అన్నాడు చలపతి. ఈ లోపల చలపతి మరదలు వచ్చింది. ప్రతి ఆదివారం తయారవుతుంది ఈవిడ అనుకున్నాడు చలపతి. ఏమండి, మా చెల్లెలు వచ్చింది చూశారా, వెళ్ళి పుల్లారెడ్డి స్వీట్స్ తీసుకురండి అన్నది భార్య. ఈవేళ ఆదివారం కదా, షాపు ఉంటుందో ఉండదో అన్నాడు. షాపులు మధ్యాహ్నం దాకా ఉంటాయి, వెళ్ళండి అని గట్టిగా అరిచింది భార్య. సరే, తప్పేదేముంది అని బయలుదేరాడు. పొద్దుట్నుంచి 150 దాకా మనవడు చప్పరించేశాడు. ఇప్పుడు మిగిలింది మరదలు మాయం చేస్తుంది. తను బయటకు వెళ్తుంటే, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం అని మెల్లిగా పాడుతోంది మరదలు. అది విని మితిమీరిన మంచితనం తప్పు అనుకున్నాడు చలపతి. మొత్తం మీద గుండమ్మ కథ కుక్క ముట్టుకుపోయింది. అసలు ఇంట్లోనే ఉంది ఒక గుండమ్మ, దీని ముందు ఈ టీవీ గుండమ్మ ఒక లెక్క అనుకున్నాడు చలపతి. తర్వాత ఒక ఆదివారం మంచి మనసులు సినిమా టీవీలో చూద్దామనుకున్నాడు చలపతి. ఆ రోజు రెండో కూతురు తన కొడుకుని తీసుకొచ్చి సాయంకాలం దాకా ఉంది.
ఈ మనవడికి క్రికెట్ పిచ్చి. వాడు మధ్యాహ్నం టెస్ట్ మ్యాచ్ చూస్తానని మొదలుపెట్టాడు. ఒక దినం మ్యాచ్ అయితే అప్పటికప్పుడు తేలిపోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్లు 5 రోజుల పెళ్లిలాంటిది. ఎప్పుడైనా ఒక దినం మ్యాచ్ చూద్దుగాని బాబు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు చలపతి. లోపల నుంచి వచ్చిన భార్య తగులుకుంది. ఏమిటండి, వాడేదో మ్యాచ్ చూస్తానంటే దినం దినం అంటూ తద్దినంలా అన్ని అశుభాలు పలుకుతారు నోట్లో నుండి అన్నది. నువ్వు మ్యాచ్ చూడు నాయనా అని ఆ రిమోట్ వాడికి ఇచ్చింది. సాయంకాలం కూతురు మనవడు వెళ్లిన తర్వాత చలపతి తన భార్యతో అన్నాడు, ఈ రోజైనా తుఫాన్లు రైలు పడిపోవడం వంటివి లేవు కదా, ఓ మంచి సినిమా చూద్దాం అనుకున్నాను. అసలు మంచి మనుషుల సినిమా ఎంత మంచిది. ఏమిటో దేనికైనా అదృష్టం ఉండాలి. తుఫాన్లు అవి అంటున్నారు నన్నే కదా. చిన్నప్పటినుంచి నాకు జాలిగుండే. జనం కష్టపడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటాం? అందుకని టీవీ చూస్తాను. అయినా అస్తమాను పాత సినిమాలు చూస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? కొంచెం లోకం పోకడు కూడా తెలుసుకోవాలి కదా అని ఒక రాజకీయ నాయకురాలు ఉపన్యాసం ఫక్కీలో చెప్పింది. పైగా ఏదైనా కోరిక నెరవేరాలంటే మంచి మనసు కూడా ఉండాలి అని కూడా అంది. ఇది వరస. సినిమా చూడనివ్వకపోవటం, పైగా సూటిపోటి మాటలు. సినిమా టైటిలే ఉపయోగిస్తూ దెబ్బ కొట్టడం. అంతా కర్మ అనుకున్నాడు చలపతి. ఆ మర్నాడు ఆఫీస్కి వెళ్లి ఇక లాభం లేదని ఇంటిగూడు తన మిత్రుడి దగ్గర చెప్పాడు చలపతి. ఇలా లాభం లేదు, మరొక టీవీ కొనుక్కోవయ్యా, దెబ్బతో అందరి రోగం వదులుతుంది అని వాయిదాల పద్ధతి మీద అదే రోజు సాయంకాలం ఒక టీవీ ఇప్పించాడు మిత్రుడు. ఆ టీవీ ఇంటికి తీసుకొచ్చాడు. అది చూసి ఇంట్లో పెద్ద గొడవ అవుతుందనుకున్నాడు చలపతి. నేనెప్పటినుంచో చెబుదామనుకుంటున్నాను ఇంకొక టీవీ కొనమని. సరే, ఏదైనా అంటారేమో అని చెప్పలేదు. జీవితంలో మొట్టమొదటిసారి ఒక మంచి పని చేసిన ఘనత కొట్టేశారు అన్న భార్య మాటలకు ఆశ్చర్యపోయాడు. నేను కష్టపడి ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను. నా కోరికలు తీరేదెప్పుడు? చూసి చూసి విసిగిపోయాను. పెద్ద మనవడు వచ్చి కార్టూన్లు అంటాడు, చిన్న మనవడు వచ్చి క్రికెట్ అంటాడు. నేనెప్పుడు సుఖపడేది? అందుకే ధైర్యం చేసి టీవీ కొనేశాను అన్నాడు చలపతి. బాగుంది వరుస. 2 టీవీలుంటే 2 మనవలు వాళ్ళకి ఇష్టమైనవి చెరో చోటా చూస్తారని నేను మెచ్చుకుంటున్నాను. ఇక నుంచి వాళ్ళు వచ్చినప్పుడు అలానే చేద్దాం అంది హోమ్ మినిస్టర్. దేవదాసు సినిమాలో అంతా భ్రాంతియేనా అన్న పాట గుర్తొచ్చింది చలపతికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.